శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశ పురాణం 10వ అధ్యాయం. వ్యాస ప్రశ్నన వర్ణనం. భృగు మహర్షి ఇలా చెప్పనారంభించాడు. ఓ రాజా, పరాశర మహర్షి తనయుడు, సాక్షాత్ నారాయణుని అంశతో జన్మించినవాడు అయిన కృష్ణ ద్వైవపాయనుడని పిలువబడే వ్యాస మహర్షికి ఒకసారి తాను విభాగించిన వేదముల యొక్క అర్థం స్ఫురించటం మానేసింది. స్తబ్దత తనను ఆవరించింది. త్రికాలవేది పంచమ వేదమైన మహాభారతాన్ని రచించినవాడు, అష్టాదశ పురాణకర్త అయిన వ్యాస భగవానుడు ఇందుకు చకితుడైనాడు. తాను రచించిన పురాణాలకు మంగళాచరణం ఎలా చేయాలో భావం ఏమాత్రమూ స్ఫురించలేదు. నిత్య నైమిత్తిక కర్మాచరణం ఎంత ఆచరించినా మణిమంత్ర ఔషధాల చేత నిర్వీర్యమైన సర్పంలా అతని ప్రతిభ స్థాణువయింది. ఎంత ప్రయత్నించినా అలా ఎందుకు జరిగిందన్న విషయం ఆయనకేమీ అంతుబట్టలేదు. ఈ విషయమై వివరం కారణం తెలుసుకొనగోరి ఆయన సత్యలోకానికి వెళ్ళాడు. అక్కడ దేవగురువైన బృహస్పతికి, బ్రహ్మర్షులకు, దేవగణాలకు నమస్కరించి బ్రహ్మకు కూడా ప్రణమిల్లాడు. బ్రహ్మ ఆయనను సాదరంగా తోడ్కొని వెళ్ళి ఉచితాసనం పైన కూర్చుండజేసి అతనికి రాకకు కారణం అడిగాడు. ఆ చతురాస్యుని పాదపద్మాలకు భక్తితో నమస్కరించి వినమ్రుడై బ్రహ్మనిలా ప్రశ్నించాడు. ఓ కమలాసన, వేదాలకు అర్థం గ్రహించలేని కలియుగ జీవులు జ్ఞానశూన్యులై ఆచార విహీనులై ఆచార విహీనులై ఉన్న దుస్థితి చూసి ఎంతో దిగులు చెంది నేను వేదాలకు వ్యాఖ్యానంగా పురాణాలు విరచించి ప్రతి ఆశ్రమంలోనూ పాటించవలసిన విధి నిషేధాలను సులభబోధకంగా ఉండేలా చేయాలని పూనుకున్నాను. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నాకు భావస్ఫూర్తి వ్యక్తీకరణల విషయంలో స్తబ్దత ఏర్పడింది. దీనికి కారణమేమిటో నాకేమాత్రం అంతుపట్టడం లేదు. సర్వజ్ఞుడవైన ఓ పరమేశ్వర, నీవు దయతో నాకు కలిగిన ఈ స్తబ్దత పోయి తిరిగి కార్యసాఫల్యం కలిగే మార్గం ఉపదేశించవలసిందని అంటూ ప్రార్థించాడు. తరువాత జరిగిన సంభాషణను సూత మహర్షిలా చెప్పసాగాడు. ఓ ఋషులారా, ఇలా బ్రహ్మను వ్యాసమునీంద్రుడు ప్రార్థించగా ఆ చతుర్ముఖుడు వినమ్రుడై ఉన్న వ్యాసుని వంక చూస్తూ చిరునవ్వుతో ఆశీపూర్వకంగా ఇలా అన్నాడు. ఓ కృష్ణద్వైపాయన మహర్షి, ఏదైనా కర్మని నిర్వహించటానికి పూనుకునే ముందుగానే దానిలోని సాధక బాధకాలను, మంచి చెడులను విచారించి మొదలుపెట్టాలి. అలా యోచించక చేసే పనులు విపరీత ఫలితాన్నిస్తాయి. ఏ కర్మనైనా ఆచరించేటప్పుడు రుజుబుద్ధితోనూ యుక్తితోనూ కార్యసాధనకు కృషి చేయాలి. నేను చేస్తున్నానన్న గర్వం కానీ, ఇతరులతో పోటీ పడాలన్న మత్సర బుద్ధితో కానీ చేయడానికే గనుక ప్రయత్నిస్తే అందుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇందుకు పక్షీంద్రుడైన గరుత్మంతుడే ఒక ఉదాహరణ. బలగర్వం వల్లనే చెడి చివరకు భగవానుని దయచేత విష్ణువాహనత్వం పొందాడు. ఇక పెనతండ్రి పిల్లలైన పాండవులు పైగల మత్సరంతో దుర్యోధనుడు కురువంశనాశనానికి కారణమైనాడు. మత్సరము వల్లనే జమదగ్ని సుతుడైన పరశురాముడు రాజులపై దండెత్తి క్షాత్రవ తేజమునంతటినీ నశింపచేశాడు. కనుక ఇప్పుడైనా నీవు గర్వాన్ని, మత్సరాన్ని, ఈ రెంటిని కార్యవినాశ హేతువులను గుర్తించు. బ్రహ్మ వ్యాసునికి విఘ్నకారణం చెప్పుట. ఓ వ్యాసమునీంద్ర, నీవు నీవు నీ వేద విభాగ కార్యారంభంలో సకల సృష్టికి ఆద్యుడు, సర్వకార్యములకు కర్తయైన వాడు, సృష్టి స్థితిలయాలకు బాధ్యుడు, త్రిమూర్తులమైన నాచే, శివునుచే, విష్ణువు చేతను ప్రణవస్వరూపంగా ధ్యానింపబడేవాడు, ఇంద్రాది దేవతల చేత అష్టదిక్పాలకులు ఎవని ఆజ్ఞకు పశులై వర్తిస్తున్నారో క్షమించండమ్మా ఎవని ఆజ్ఞకు వసులై వర్తిస్తున్నారో అట్టి వాణిని భక్తులకు కార్యసాఫల్యతను వనగూర్చేవాడు. ఆ భక్తులకు విఘ్నాలనే చీకట్లతో కన్ను కనబడనీయని విఘ్నకరుడు అయిన ఆ గజాననుని నీవు స్వవిద్య మదగర్వం చేత పూజించుట, స్మరించుట చేయలేదు. అందువల్లనే నీకు ఈ పరిస్థితి సంభవించింది. ఓ మునీంద్ర, పరమాత్మ స్వరూపుడైన విఘ్నపతిని సర్వ కార్యారంభములయందు, శ్రోత స్మార్థాది కర్మలయందు, లౌకిక వైదిక కర్మలయందు స్మరించుట చేత
భక్తితో పూజించుట చేతను సకల విఘ్నములు దూరమవుతాయి. ఈ విఘ్నపతిని వేద శాస్త్రార్థ వేద శాస్త్రార్థ తత్వజ్ఞులు పరమాత్ముడైన ఆనంద స్వరూపినిగా, పరబ్రహ్మ స్వరూపినిగాను పేర్కొంటున్నారు. కనుక అట్టి దేవుడైన గజాననుని శరణ పొందు. ఆ మహానుభావుడు గనుక ప్రసన్నుడైతే నీ వాంఛ పరిపూర్తి చేస్తాడు. అలా కానిదే 100 జన్మలెత్తినా కార్య సాఫల్యత అన్నది సిద్ధించదు అంటూ ఉపదేశించాడు. అప్పుడు వ్యాసమునీంద్రుడు బ్రహ్మతో ఓ చతురాసన, విఘ్నపతి, విఘ్నహరుడు అని పిలువబడే అతడెవరు? ఆయన ఎలా ఉంటారు? ఆయనను తెలుసుకోవడం ఎలాగా? అంతకు పూర్వం ఎవరెవరిని అనుగ్రహించాడు? ఈయన ఏ ఏ అవతారాలు ఎత్తాడు? అప్పుడు ఆయన చేసిన మహత్తర కర్మలెట్టివి? పూర్వం అతడెవరి చేత పూజింపబడ్డాడు? ఏ కార్యములలో స్మరించబడ్డాడు? ఈ వృత్తాంతానంతటిని అశాంతితో వ్యాకుల చిత్తుడనైన నాకు దయతో విస్తరించి చెప్పుము అంటూ ప్రార్థించాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని వ్యాస ప్రశ్న వర్ణనం అనే 10వ అధ్యాయం సంపూర్ణం.